ఈరోజు దేవుని మాట. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 8వ వచనం. నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొను. నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొను. అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనెను. అతడు అలాగు చేసిన తరువాత దూత నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధన భాగంలో యేసుక్రీస్తు ప్రభువారి చరిత్రను తెలియజేసే ప్రారంభ భాగములైన 4 సువార్తలనగా మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో ప్రభువారి జననము, ఆయన ఎదుగుదల, పరిచర్య ఆరంభం, ఆయన సూచక క్రియలు, అద్భుతములు, ఆయన జరిగించిన స్వస్థతలు, ఆయన యొక్క శ్రమలు, శిలువ మరణము, ఆయన సమాధి చేయబడుట, 3వ రోజు పునరుద్ధానుడై సమాధిని గెలిచి మృత్యుంజయునుగా తిరిగి లేచుట, తరువాత ఆయన తనకు శిష్యులుగా నుండుటకై నియమించుకొనిన 12 మంది శిష్యులను పిలిచి పరలోకమునకు ఆరోహణమునకు ముందు వారికి చివరి ఆజ్ఞను ఇచ్చి లాస్ట్ కమిషన్ చేసి వారికి సువార్త పనిలో వారు పొందవలసిన పరిశుద్ధాత్మను పొందుట కొరకు ఎదురు చూడుమని ఆయన చెప్పారు. ఆయన నియమించిన తన శిష్యులను అపోస్తలులు అని పిలిచి, అనగా పంపబడిన వారిని అర్థమిచ్చు పేరును పెట్టి, వారు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటా సర్వలోకమునకు మీరు నాకు సాక్షులయుందురు అని చెప్పారు. వారు ప్రభువారి మరణము పునరుద్ధానము తరువాత యెరూషలేములో మేడగదిలో 120 మంది చేరి ఆయన చెప్పిన రీతిగా పరిశుద్ధాత్మని నింపుదలను పొందిన తరువాత వారి ద్వారా ప్రభువు చేయించిన కార్యములను తెలియజేసే గ్రంథమే ఈ అపోస్తలుల కార్యములు. వారికి ప్రభువారు మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని చెప్పారు. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది అని చెప్పి మార్కు సువార్త 16వ అధ్యాయం 15 నుంచి 18 వచనాల్లో ఆయన వారికి తన నామములో అధికారమునిచ్చి నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగునని, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురని, క్రొత్త భాషలు మాటలాడుదురని, పాములను ఎత్తి పట్టుకుందురని, మరణకరమైనది ఏది త్రాగినది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పిన మాట చొప్పున సూచక క్రియలు, అద్భుతములు, స్వస్థతలు ఆయన వారికి సహకారుడై ఉండి వాక్యమంతటా ప్రకటించుటకు తోడై ఉన్నారని మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో చెప్పబడింది. ఈ మాట తరువాత వారు వెళ్ళిన చోట్లనెల్లా ఆయన చేసిన కార్యములు సాక్ష్యములే ఈ అపోస్తలుల కార్యములు. ప్రభువారు మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో పేతురుతో ఇలా అన్నారు, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను అని చెప్పారు. అపోస్తలుల కార్యముల గ్రంథములో వారు పరిశుద్ధాత్ముని శక్తిని పొందుకున్న క్షణము నుండి వారు ధైర్యముగా సువార్తను ప్రకటిస్తూ 3వ అధ్యాయం మొదలు ఎన్నో స్వస్థతలు, అద్భుత కార్యములు ఆయన వారి ద్వారా జరిగించారు. పుట్టుకతోనే కుంటివాడైన మనుష్యుని పేతురు, యోహానులు దేవాలయమునొద్ద చూచి భిక్షమడుగుచున్నప్పుడు వారిని స్వస్థపరిచారు. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయుచు దేవాలయములోనికి వెళ్ళి దేవుని మహిమపరిచాడని చెప్పబడింది. పేతురు, మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము, వెండి బంగారములు కాదు అని చెప్పారు. వారికి కలిగినది నజరేయుడైన యేసు అనే నామమే. 3వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 16వ వచనంలో ఆయన నామమందలి విశ్వాసము మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచెను అని సాక్ష్యమిచ్చారు. ఆయన నామములో జరుగుచున్న కార్యములను బట్టి జనులు వేల సంఖ్యలో ప్రభువును వెంబడించడం, వారు సంఘములో చేర్చబడడం చూచి సహించలేక అపోస్తలులను 4వ అధ్యాయం 17వ వచనంలో ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుష్యునితోనైనను మాటలాడకూడదని బెదిరించినట్లు మనం గమనిస్తాం. కానీ వారు 4వ అధ్యాయం 20వ వచనంలో మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారితో చెప్పారు. అపోస్తలులు సూచక క్రియలతో, అద్భుతములతో కూడిన సువార్తను ప్రకటిస్తూ ఉండగా వారు ఓర్వలేక స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపినట్లుగా 7వ అధ్యాయము అపోస్తలుల కార్యాలు 54 నుంచి 60 వచనాల్లో
మనం గమనిస్తాం. 8వ అధ్యాయంలో సౌలు సంఘమును హింసిస్తూ, స్త్రీ పురుషులను చెరసాలలో వేయిస్తూ సంఘమును పాడు చేస్తూ ఉండగా వారు చెదరిపోయి వెళ్ళిన ప్రతి ప్రాంతంలో సువార్తను ప్రకటించారు. 8వ అధ్యాయం 7వ వచనంలో ఫిలిప్పు సూచక క్రియలు చేసి దయ్యములు వదిలిపోవడం, పక్షవాయువు గలవారు, కుంటివారు స్వస్థత పొందడం జరిగాయి. ఈ అద్భుత కార్యాలకు వ్యతిరేకంగా పేతురును బంధించి చెరసాలలో 12వ అధ్యాయంలో వేశారని రాయబడింది. హేరోదు రాజు యాకోబును ఖడ్గముతో చంపించాడు అని రాయబడింది. 16 మంది సైనికుల కావలిలో బంధించిన పేతురును ఆ రాత్రి దేవుని దూత వెళ్ళి బయటికి తీసుకుని వచ్చారు. అదే సమయంలో సంఘమంతా పేతురు కొరకు అత్యాసక్తితో ప్రార్థించారని 12వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడింది. 12వ అధ్యాయం 12వ వచనంలో అందరూ ప్రార్థనలో మునిగిపోయారని చెప్పబడింది. ఈ అత్యాసక్తితో మునిగి ప్రార్థించిన ప్రార్థనలే పేతురును చెరలో నుండి ఇనుప తలుపులు తెరుచున్నట్లుగా చేసింది. ఈ పరిస్థితుల మధ్య దేవుని దూత పేతురుతో చెప్పిన మాటయే ఈరోజు మన ధ్యాన వాక్యం. నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనిమని చెప్పారు. అత్యాసక్తితో చేసే ప్రార్థనే ఇలాంటి కార్యాలకు కారణమని మనం గమనించాలి. మనమును ప్రార్థించి ఇలాంటి అద్భుత కార్యములు ప్రభువు ద్వారా పొందుకున్నట్లుగా ఆయన మనకు సహాయము చేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుము. నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుము. ఆమెన్.